మన భారతదేశం యొక్క ధర్మ రక్షణే చాలా ఆనందం వేస్తుంది. శివాజీ యొక్క నాటకాన్ని చూశాను. శివాజీ యాత్రికి చైతన్యాన్ని నింపినటువంటి ప్రేరణ అటువంటి శివాజీ యొక్క జీవితము పరాక్రమము సాధన శివాజీ యొక్క జీవిత లోక కళ్యాణాన్ని వస్తుంది. అలాగే హిందూ సమాజం యొక్క జీవితం లోక కళ్యాణాన్ని వస్తుంది. హిందూ సమాజం ప్రయాణం ఒకటి శాస్త్రాలు, రెండోది సాధువులు, మూడోది గోమాత, నాలుగోది మన తీర్థయాత్రలు, ఐదవది మందిరాలు. ఈ మందిరాలంటే కేవలం ప్రార్థనా స్థలాలు కాదు, సాక్షాత్తు భగవంతుని యొక్క నివాసము. భగవంతుని మనం ఆహ్వాన చేసి అందులో వారిని జ్యోతి రూపంలో ప్రతిష్ఠ చేసుకుంటాము. అందుకనే వాటిని దేవ ఆలయాలు అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. వీటిని మనం కాపాడుకోవాలి. వీటి పట్ల సమాజానికి శ్రద్ధ కలగాలి. మనకి